క్షణం ప్రజల పక్షం న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మదనపల్లి మున్సిపల్ పరిధిలో భవనాల క్రమబద్ధీకరణకు మార్చి 11 వరకు గడువు వెల్లడించిన మున్సిపల్ కమిషనర్ ప్రమీల. విజయభారతి కరెస్పాండెంట్ సేతును ఘనంగా సత్కరించిన నల్లవీర గంగా భవానీ భక్తులు. మిద్దపై నుండి పడి చేనేత కార్మికుడికి తీవ్ర గాయాలు. మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు. ఘనంగా నీలిటెల్ ఫ్లవర్ పాఠశాల 44వ వార్షికోత్సవ వేడుకలు నిర్వహణ. సాంస్కృతిక నృత్యాలతో సందడి చేసిన చిన్నారులు. ఇక డీటెయిల్స్ చూస్తే మదనపల్లి సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ వారు అన్నమయ్య జిల్లా పోలీస్ శాఖ సహకారంతో సే నో టు డ్రగ్స్ ఎస్ టు లైఫ్ అనే నినాదంతో 3 కిలోమీటర్ల రన్ ను ఏర్పాటు చేశారు. విద్యార్థుల్లో డ్రగ్స్ వాడకం వల్ల జరిగే అనర్థాలపై అవగాహన కొరకు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ శివరాజ్ అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వినియోగం యువత భవిష్యత్తును నాశనం చేయడమే కాకుండా కుటుంబాలు మరియు సమాజంపై తీవ్రమైన ప్రభావం చూపుతుందని తెలిపారు. ఆరోగ్యకరమైన జీవితం కోసం మాదక ద్రవ్యాలకు పూర్తిగా దూరంగా ఉండాలని, క్రీడలు, వ్యాయామం మరియు సానుకూల ఆలోచనతో జీవితాన్ని ముందుకు తీసుకువెళ్లాలని సూచించారు. విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ మంచి మార్కులు సాధించడం, క్రీడలు లేదా ఇతర రంగాల్లో నైపుణ్యం సంపాదించడం ముఖ్యమని, చెడు వ్యసనాలకు లోను కాకూడదని ఆయన అన్నారు. గంజాయి వంటి మాదక ద్రవ్యాల వల్ల విద్యార్థులు సాధించే లక్ష్యాలపై ప్రభావం చూపుతాయని, వాటికి దూరంగా ఉండి విజయాలు సాధించాలని ఆయన అన్నారు. గంజాయి లేదా ఇతర మాదక ద్రవ్యాలకు లోనైన విద్యార్థులు ఎవరైనా ఉంటే మాకు సమాచారం అందించాలని, అందించిన వారి సమాచారాన్ని గోప్యంగా ఉంచుతామని అన్నారు. సమాచారం తమకు ఇవ్వడం వల్ల ఒక కుటుంబానికి మీరు మేలు చేసిన వారు అవుతారని ఆయన అన్నారు. పోలీస్ శాఖ ఎల్లప్పుడూ యువతకు మద్దతుగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ 3K రన్లో విద్యార్థులు, యువత, పోలీస్ సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు మరియు వివిధ వర్గాల ప్రజలు ఉత్సాహంగా పాల్గొని మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా తమ మద్దతును ఇవ్వడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా యువతలో అవగాహన పెంపొందించి వారిని సరైన మార్గంలో నడిపించే లక్ష్యమని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి పేర్కొన్నారు. విద్యార్థులు మిట్స్ MSR క్లబ్ వాళ్ళు డ్రగ్స్ పై స్కిట్ ను వేసి శ్రోతలను అలరించారు. తర్వాత ఎస్పీ ధీరజ్ కునుబిల్లి జెండా ఊపి 3K రన్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ శివరాజ్, రిజిస్ట్రార్ డాక్టర్ ప్రదీప్, ప్రిన్సిపల్ డాక్టర్ ఫై రామనాథన్, అడ్వైజర్ డాక్టర్ తులసిరామ్ నాయుడు, అధ్యాపక సభ్యులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. అనుమతులు లేని లేఅవుట్ లో నిర్మించిన భవనాలు, అనుమతులు అప్రూవల్ కాకుండానే భవనాలు నిర్మించిన ఇంటి యజమానులకు మార్చి 11 వరకు BPS స్కీమ్ ద్వారా క్రమబద్ధీకరించుకునే అవకాశం ప్రభుత్వం కల్పించిందని మున్సిపల్ కమిషనర్ ప్రమీల సూచించారు. కమిషనర్ మీడియాతో మాట్లాడుతూ అనుమతులు లేకుండా అనుమతులు పొందిన కొలతల కంటే అధికంగా భవనాలు నిర్మించిన ఇంటి యజమానులు ఈ స్కీమ్ ను ఉపయోగించుకుని రెగ్యులరైజ్ చేసుకోవాల్సిందిగా కమిషనర్ సూచించారు. మదనపల్లి పట్టణ ప్రజలందరికీ నమస్కారం. ఈ అనాథరైజ్డ్గా కన్స్ట్రక్షన్స్ ఏవైతే బిల్డింగ్స్ చేశారో అదేవిధంగా ప్లాన్ తీసుకొని ప్లాన్కి విరుద్ధంగా ఏదైనా ఈ స్కీమ్లో 100% మీరు ప్లాన్ లేకుండా కట్టిన కన్స్ట్రక్షన్స్ కానివ్వండి, అదేవిధంగా కొంతమంది ప్లాన్ తీసుకొని డీవియేషన్స్, సెట్ బ్యాక్ డీవియేషన్స్, అదేవిధంగా ఎక్స్ట్రా ఫ్లోరు ఈ విధంగా వేసుకొని ఉంటారు. దాన్ని రెగ్యులరైజేషన్ కోసం ఒక జీవో ఇవ్వటం జరిగింది. ఇది మనకి నవంబర్ నుంచి కూడా అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్లో అప్లై చేయడం జరుగుతూ ఉంది. ఇది లాస్ట్ డేట్ వచ్చి మనకి 11th మార్చికి అయిపోతుంది. సో ఎవరైనా మీ బిల్డింగ్స్ రెగ్యులరైజేషన్ చేసుకోవడానికి మరి LTPల ద్వారా కానీ లేదా LTP ద్వారా కాకపోయినా సిటిజన్ రిజిస్ట్రేషన్ కూడా ఇవ్వటం జరిగింది. మీరు bps.ab.gov.in వెళ్ళి సిటిజన్ రిజిస్ట్రేషన్లోకి వెళ్ళి అక్కడ మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ సబ్మిట్ చేసి ఇనీషియల్ అమౌంట్ 10,000 చెల్లించినట్లయితే మీ అప్లికేషన్ అనేది అప్లోడ్ కావడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ బిల్డింగ్ రియలైజేషన్ స్కీమ్లో ఏవైతే మనం ఇంతకుముందు అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ కానివ్వండి, డీవియేటెడ్ హౌసెస్ ఏవైతే ఉన్నాయో కన్స్ట్రక్షన్ జరిగినవి
బిల్డింగ్ రియలైజేషన్ స్కీమ్లో ఖచ్చితంగా రెగ్యులరైజేషన్ చేసుకోవాలి. అలా చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఎన్ఫోర్స్మెంట్ అనేది ఉండటం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని గమనించాల్సిందిగా కోరుతున్నాము. ఇప్పుడు ఈ డీవియేషన్ నుండి అనాథరైజ్డ్గా ఏవైతే కట్టారో దాంట్లో మనకి ప్రాపర్టీ ట్యాక్స్ చూసుకున్నట్లయితే ఆ డీవియేషన్ పోర్షన్ ఏదైతే ఉందో దానికి మనం అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ కింద పెనాల్టీ అనేది కొన్ని సందర్భాల్లో 100% పెనాల్టీ కూడా, అంటే 100 రూపీస్ ఉంటే 200 రూపీస్ అనేది ప్రాపర్టీ ట్యాక్స్ కింద వసూలు చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఈ బీపీఎస్లో మీ హౌస్ రెగ్యులరైజేషన్ చేసుకున్నట్లయితే ఆ పీనలైజేషన్ అమౌంట్ ఏదైతే ఉందో పెనాల్టీ అమౌంట్ తగ్గించడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ గమనించి మరి బీపీఎస్ స్కీమ్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మదనపల్లి పట్టణం ఎస్బీఐ కాలనీలో ఉన్న న్యూ లిటిల్ ఫ్లవర్ పాఠశాల 44వ వార్షికోత్సవాన్ని నేడు స్థానిక కదిరి రోడ్లోని ఆర్ఆర్ కన్వెన్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. వార్షికోత్సవ వేడుకలకు పెద్ద ఎత్తున విద్యార్థుల తల్లిదండ్రులు ప్రముఖులు తరలివచ్చారు. మొదట దీపారాధనతో ప్రారంభమై పాఠశాల విజయాలను చదివి వినిపించారు. అనంతరం పిల్లలు నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఎంఈఓ ప్రభాకర్ రెడ్డి, ఇంటెలిజెన్స్ పోలీస్ రామ్మూర్తి, పాఠశాల కరెస్పాండెంట్ రామకృష్ణారెడ్డి, పెద్ద సంఖ్యలో ప్రజలు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ రోజు ఏపీఎస్ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ అన్నమయ్య జిల్లా గౌరవ అధ్యక్షులుగా నియమితులైన టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదెళ్ల విద్యాసాగర్, మదనపల్లి 2 వడిపో గౌరవ అధ్యక్షులుగా నియమితులైన జోలపాలెం దేవేంద్ర నాయుడు మదనపల్లి పట్టణం ఎన్వీఆర్ కళ్యాణ మండపం నందు అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్టీసీ కార్మికులు, శ్రేయోభిలాషుల మధ్య బాణసంచా వేడుకలతో, బల్లారి డ్రమ్ములు, చెక్క భజనలు, మేళ తాళాలతో భారీ ర్యాలీగా వెళ్లి టౌన్ బ్యాంక్ సర్కిల్ నుంచి ఎన్వీఆర్ కళ్యాణ మండపం వరకు బయలుదేరి అభినందన సభ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నేషనల్ మజ్దూర్ యూనియన్ అధ్యక్షులు శ్రీనివాసరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పివి రమణారెడ్డి మరియు పెద్ద ఎత్తున ఆర్టీసీ కార్మికులు, మహిళలు పాల్గొన్నారు. మనము బైబిల్ తర్వాత మన అంతకుముందు వ్యవస్థాపకులు నేషనల్ మజ్దూర్ యూనియన్ వ్యవస్థాపకులు రామగోపాల్ గారు. నేను నేషనల్ మజ్దూర్ యూనియన్ కు 95వ సంవత్సరంలోనే గౌరవ అధ్యక్షులుగా ఉన్నారు. 1997లో గౌరవాధ్యక్షులుగా పనిచేశారు. ఆ రోజు నుంచి కూడా ఆ రోజు నాకేమీ పదవలేదు. ఈ రోజు మదనపల్లి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ లో 6వ సారి గుర్తుంటా ఉన్నా. 25 సంవత్సరాలు పూర్తయిపోయి 26వ సంవత్సరంలో అడుగుపెట్టాం టౌన్ బ్యాంక్. ఆ రోజుల్లో 20 కోట్ల డిపాజిట్ ఉండింది. ఈ రోజు 100 కోట్ల డిపాజిట్ చేస్తాం. అదేవిధంగా సామాన్యులకు లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళకు కానీ, మిడిల్ క్లాస్ వాళ్ళకు కానీ, మధ్యతరగతి వాళ్ళకు మనకు లోన్ ఇచ్చడానికి అందరికీ నమస్కారం. ఇక్కడికి విచ్చేసినటువంటి మా మీడియా మిత్రులకి, పాత్రికేయులకి, ప్రింటింగ్ మీడియాకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ముఖ్యంగా మన ఎన్వీఆర్ కళ్యాణ మండపం నందు నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ స్టేట్ అధ్యక్షులు వై శ్రీనివాసరావు గారు అధ్యక్షన ఈరోజు జిల్లా అధ్యక్షునిగా మా నాయకుడు, మా టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదెళ్ల విద్యాసాగర్ గారిని అన్నమయ్య జిల్లా అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగింది. అలాగే నన్ను మదనపల్లి 2 డిపో నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నా ఈ పదవి రావడానికి ముఖ్య కారకుడు, ఎప్పుడూ నా వెంట ఉండి అన్ని విధాల తన సహాయ సహకారాలు అందిస్తూ తన శక్తిని నాకు కూడా ఇస్తూ
ఆయన ఎదగడమే కాదు, ప్రతి నా పదవిలో ఒక టౌన్ బ్యాంక్ డైరెక్టర్ కావచ్చు, తెలుగుదేశం పార్టీలో ఒక వార్డు ఇన్ఛార్జ్గా కావచ్చు, అడుగు అడుగున నా ఎదుగుదలకు కానీ నా ఈ వచ్చిన పదవులన్నిటికీ కానీ ముఖ్య కారకుడు మా చైర్మన్ గారు, మా నాదెళ్ల విద్యాసాగర్ గారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆయన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మిద్దెపై నుంచి పడి చేనేత కార్మికుడు తీవ్రంగా గాయపడ్డ సంఘటన శనివారం మదనపల్లిలో వెలుగు చూసింది. బాధితుని కుటుంబీకుల కథనం మేరకు నీరుగట్టుపల్లిలోని రామరెడ్డి లేఅవుట్లో కాపురం ఉంటున్న చేనేత కార్మికుడు ఎన్ పాపయ్య మగ్గాలు నేసుకుని భార్య పిల్లలను పోషించుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో రాత్రి మిద్దెపైకి నిద్రపోవడానికి వెళుతుండగా ప్రమాదవశాత్తు కింద పడి తీవ్రంగా గాయపడడంతో ఆసుపత్రికి తరలించారు. శనివారం ఉదయం చిన్నతిప్ప సముద్రం గ్రామంలో వెలిసిన నల్లవేర గంగభవాని అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకుని అమ్మవారికి నైవేద్యం అందించిన విజయభారతి విద్యా సంస్థల చైర్మన్ నల్లస్వామి సేతు, ప్రిన్సిపల్ నిశ్చిత. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు పారపట్ల సురేందర్ రెడ్డి, పగడాల నాగేంద్ర తదితరులు అనేక సేవా కార్యక్రమాలు చేసిన సేతుకు శాలువా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి ఓసూరి కిరణ్ కుమార్, ఎంపీటీసీ సభ్యులు అడపాల మురళీమోహన్ తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగమే ఈ దేశ సమధర్మ గ్రంథమని, రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం, క్రైస్తవుల పట్ల జరుగుతున్న అన్ని రకాల దాడుల పట్ల రాజ్యాంగం వద్ద తిరుగుబాటు తప్పదని బహుజన సేన రాష్ట్ర అధ్యక్షులు శ్రీచందు హెచ్చరించారు. శనివారం కుప్పంలో జరిగిన బహుజనుల రాజ్యాంగ హక్కుల సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా శ్రీచందు మాట్లాడుతూ దేశంలో మత విద్వేషం పెరుగుతుందని, ముస్లిం, క్రిస్టియన్, అంబేద్కర్ స్త్రీలు, కమ్యూనిస్టులపైన బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలు తీవ్రమైన దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రాజకీయ నాయకులు విద్వేషపూరిత ప్రసంగాల ద్వారా దేశంలో మతపరమైన శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వాలు మారినా ఎస్సీ, ఎస్టీలపై వివక్ష, దాడులు, హత్యలు కొనసాగుతూనే ఉన్నాయన్నారు. ఎస్సీ, ఎస్టీ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు లేకపోవడం, స్పెషల్ డీఎస్పీలను పునరుద్ధరించకపోవడంతో కేసులు నీరుగారిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల హాస్టల్స్ కు బడ్జెట్ కేటాయింపు లేకపోవడంతో పరిస్థితి ఘోరంగా ఉందన్నారు. మోహన్ బాబు యూనివర్సిటీలో విద్యార్థి నాయకులు కిడ్నాప్ వృత్తాంతాన్ని గుర్తు చేస్తూ కళాశాల యాజమాన్యంపైన, బౌన్సర్లపైన చట్టపరమైన శిక్షలు పడేలా పోలీస్ డిపార్ట్మెంట్ వ్యవహరించాలని, ఇందుకు కారణమైన మోహన్ బాబు, మంచు విష్ణులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం, క్రైస్తవ సమాజం నుంచి పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దూరం పోతే తమిళనాడు, తూర్పుకు పోతే పశ్చిమానికి పోతే 20 కిలోమీటర్లు పోతే కర్ణాటక రాష్ట్రం, మనము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాం. సో 3 రాష్ట్రాల మిలితానికి కేంద్ర బిందువుగా ఉన్నటువంటి ప్రాంతం ఈ కుప్పం ప్రాంతం. ఈ కుప్పంలో ద్రవిడ యూనివర్సిటీ ఊరికే ఆ పేరు పెట్టలేదు. 3 సంస్కృతులకు ఇందాక తమిళలో మాట్లాడారు. 3 సంస్కృతులకు, విభిన్న సంస్కృతులకు కేంద్రమైన ద్రవిడ నేలపైన నిల్చొని మాట్లాడుతున్నాం. మనమంతా కూడా చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ముత్తు ఆంగ్ల మాధ్యమ పాఠశాల నందు చిన్నారులు, ఉపాధ్యాయులు, చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ జనరల్ సెక్రటరీ ఏ కవితారాణి, అడ్మిన్ డైరెక్టర్ డాక్టర్ జీవి సుబ్రహ్మణ్యం బాబులు మాతారమ్మ బాయ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాతా రమాబాబు ఔన్నత్యం గురించి ఉపన్యాసాలు, పాటలతో ముత్తు ఆంగ్ల మాధ్యమ విద్యార్థులు అరలించడమే కాకుండా ఆమె అడుగుజాడలో నడుస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ అడ్మిన్ డైరెక్టర్ డాక్టర్ జీవీఎస్ బాబు మాట్లాడుతూ నేటి తరానికి ప్రతి తల్లి, ప్రతి బిడ్డకు ఆనాటి రమ్మబాయి త్యాగం ఎంతో మందికి స్ఫూర్తిదాయకమన్నారు. కావున ప్రతి తల్లి ఆమెను స్ఫూర్తిగా తీసుకుని ఆమె అడుగుజాడలో నడవాలని కోరారు. సంస్థ జనరల్ సెక్రటరీ కవితారాణి మాట్లాడుతూ ఆమె 1935 మే 27 చివరి పలుగులు డాక్టర్ బి బాబాసాహెబ్ అంబేద్కర్తో మాట్లాడుతూ ఈ దేశంలో ప్రతి బిడ్డను మీ కొడుకుగా భావించి మీ తెలివితేటలతో, జ్ఞానంతో భారతీయ సమాజాన్ని ఆకట్టుకుందని, ఎవరు విద్యను కోల్పోకూడదు, జ్ఞానం యొక్క దీపం వెలిగించాలని, రాబోయే తరానికి విద్యా సంస్కృతిని అందించాలని, సామాన్య ప్రజలు కూడా అధికారాన్ని కలిగి ఉండేలా దేశ రాజ్యాంగాన్ని ఈ విధంగా రూపొందించమని గుర్తు చేశారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి చెప్పి ఆమె తుది శ్వాస విడిచారని, ఆమెలా
ప్రతి ఒక్కరూ సమాజం కోసం ఎంతో కొంత త్యాగాన్ని చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంస్థ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, పిల్లలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. రాష్ట్రంలో మున్సిపల్ కార్పొరేషన్లలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఆప్కాస్ పారిశుద్ధ్య కార్మికులను పర్మనెంట్ చేసి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, డైలీ వేజెస్ పారిశుద్ధ్య కార్మికులను ఆప్కాస్ లో చేర్చాలని, కనీస వేతనం 26,000 అమలు చేయాలని ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ, ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా కన్వీనర్ ముబారక్ తెలిపారు. ఫిబ్రవరి 12న సార్వత్రిక సమ్మె నోటీస్ శనివారం పొంగనూరు మున్సిపల్ కార్యాలయంలో మేనేజర్కు ఏఐటియుసి మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 4 లేబర్ కోడ్లను ఉపసంహరించాలని కోరుతూ ఫిబ్రవరి 12న దేశవ్యాప్తంగా సమ్మెలో మున్సిపల్ వర్కర్స్ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 4 లేబర్ కోడ్లను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయొద్దని కోరారు. 10 గంటల పని విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పర్మనెంట్ కార్మికులకు పెండింగ్ లో ఉన్న సరెండర్ లీవ్ల ఎగ్జైట్మెంట్, డిఏలు, గ్రాట్యుటీలు సత్వరం విడుదల చేయాలని, మరణించిన రిటైర్డ్ అయిన పారిశుద్ధ్య కార్మికుల స్థానంలో వారి కుటుంబ సభ్యులను తిరిగి వీధుల్లోకి తీసుకుని ప్రక్రియను కుటుంబ ప్రభుత్వం తిరిగి అమలు చేయాలని కోరారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగ కార్మికులకు సంక్షేమ పథకాలను వర్తింపజేయాలని, మున్సిపల్ అవుట్సోర్సింగ్ సిబ్బందిని 60 నుంచి 62 సంవత్సరాలకు రిటైర్మెంట్ వయస్సును పెంచాలని, డైలీ వేజ్ కార్మికులను, స్కూల్ స్వీపర్లను అవుట్సోర్సింగ్ విధానంలోకి మార్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి పొంగనూరు నియోజకవర్గ నాయకులు వెంకటరమణ రెడ్డి, సిపిఐ పొంగనూరు పట్టణ కార్యదర్శి రామ్మూర్తి, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి సభ్యులు మున్నా, రెడ్డి శేఖర్, బాబు, వెంకటరమణ, చంద్ర తదితరులు పాల్గొన్నారు. ఇతర విభాగాల్లో పనిచేస్తున్న కార్మికులందరూ కూడా పాల్గొని సమ్మెను విజయవంతం చేయాలని ఈరోజు సంబంధిత మున్సిపల్ అధికారులకి ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి ఆధ్వర్యంలో సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. ప్రధానంగా రాష్ట్రంలో మున్సిపాలిటీలలో, కార్పొరేషన్లలో ప్రజల మలమూత్రాలను శుభ్రం చేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కారం చేయడంలో పాలక ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఒకవైపున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్నటువంటి సేవలు గొప్పగా చెప్పుకొని వాళ్ళ కాళ్ళు కడిగి ఆ నీళ్లు మా నెత్తిన పోసుకుంటామని చెప్తా ఉన్నారు. మాకు కావాల్సింది మాటలు కాదు, మీరు చేతల్లో చూపించాలని చెప్పి అడుగుతా ఉన్నాం. ఈరోజు అనేక సంవత్సరాలుగా ఆప్కాస్లో పనిచేస్తున్నటువంటి కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి అడుగుతా ఉన్నాం. అదేవిధంగా డైలీ వేజెస్లో పనిచేస్తున్న కార్మికుల్ని ఆప్కాస్లో చేర్చాలని చెప్పి ఆప్కాస్ కార్మికులకు వస్తున్నటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా డైలీ వేజెస్ కార్మికులకు ఇవ్వాలని చెప్పి అడుగుతా ఉన్నాం. ఈరోజు పట్టణాలు, నగరాలు రోజు రోజుకి అనుబంధ తోగలాగా పెరిగిపోతా ఉంటే అనుక్షణం ప్రజల పక్షం NNTV న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.